చదవబడ్డ ఈ లేఖన భాగము గమనించవలసిన అగత్యము ఉంది. ఈ సంవత్సరంలో ప్రభు మనలందరూ కూడా సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టారు. దాని స్తోత్రం, హల్లెలూయా. అయితే చదవబడ్డ ఈ భాగమును యెహోవా రాజ్యము చేయుచున్నాడు అని చదువుతున్నాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును అని ఈ భాగము ఈ విధంగా ఉంది. అయితే మనము ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో కూడా రాజ్యము చేసే మరి నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన అధికారులు మనకున్నారు. మన దేశానికి, మన రాష్ట్రానికి అట్లాగే నాయకులు ఉన్నారు. వారు కొన్ని చట్టాలు, వారి ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని చట్టాలు, శాసనాలు, వారు కొన్ని విధులు వారి పరిపాలనలో వారు ప్రకటిస్తారు. ఆ ప్రకటన, ఆ విధులను అనుసరించి ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఆ నాయకులు సూచనలు బట్టి ఆ ప్రజలు నడుచుకోవాలి. ఇక్కడ ఈ వచ్చిన భాగంలో ఆయన రాజ్యము చేయుచున్నాడు. చూడండి, జనములు వణుకును అని చదువుతున్నాం. దేవుడు ఆయన రాజ్యము చేయుచున్నాడు. ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలు వణుకుచున్నారు అని చదువుతున్నాం. ఎందుకు వణుకుచున్నారు అంటే దేవుని రాజ్యానికి కూడా కొన్ని శాసనాలు ఉన్నాయి, గమనించాలి. కొన్ని చట్టాలు ఉన్నాయి. అయితే దేవుని రాజ్యంలో ఉన్న ప్రజలు, అది దేవుని సంఘమని, లేకపోతే రక్షణ పొందిన ఒక విశ్వాసి ప్రభుకి అప్పగించుకొని ఈ లోక అధికారము, సాతాను యొక్క అధికారము నుండి వెలుపలికి బయటికి తీసుకొచ్చారు మన ప్రభు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించారు. అందుకని సాతాను ఆయన స్వాస్థ్యాన్ని డిస్టర్బ్ చేయాలని, అంటే పాడు చేయాలని, నష్టం కలిగించాలని, ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి. నీవు చేసే ప్రమాణము మనసుతో, త్రికరణ శుద్ధితో, యథార్థమైన హృదయముతో నువ్వు చేసిన దానికి ఒడంబడిక చేసి దానికి కట్టుబడి ఉండాలి అని ఆ శాసనానికి గుర్తు. అట్లాగే ఇప్పుడు జనములు ఎందుకు వణుకుచున్నారు? దేవుడి శాసనాలు గమనించాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. దేవుడు తన రాజ్యములో, లేక దేవుడు తన ప్రజలకు ఇస్తున్న సూచనలు, శాసనాలు, కట్టడలను మనము ఈ 6వ అధ్యాయంలో దేవుడు ప్రజలకు తెలియజేస్తున్న విషయాలు. నీవును నీ కుమారుడను నీ కుమారుని కుమారుడను నీ దేవుడైన యెహోవాకు భయపడుడి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం, కరెక్టే. నేను ఇక్కడ ఏం చెప్తున్నారు? భయపడాలి. ఎవరికి భయపడాలి? గమనించాలి. నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ మీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. చాలండి, దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు తన ప్రజలకి చాలా స్పష్టంగా మాట్లాడుతూ మోషే ద్వారా ఈ ద్వితీయోపదేశ కాండం వినాలి. ఈ ద్వితీయోపదేశ కాండము, ద్వితీయం అంటే
రెండవది. అంటే దేవుడు మోషే ద్వారా ప్రజలతో రెండవసారి మాట్లాడుతున్నాడు. రెండవసారి ధర్మాన్ని, రెండవసారి బోధను, రెండవసారి కట్టడలను, రెండవసారి విధులను దేవుడు వాళ్ళకి తెలియచేస్తున్నాడు. గమనించాలి ఈ విషయాలు. కారణం ఏంటి అంటే ఆయన ప్రభుత్వము, ఆయన రాజ్యము, ఆయన సంఘము, ఆయన ప్రజలు, వారికి నియమాలు శాసనాలు ఉన్నవి. మరి లోకములో ఉన్న అన్యజనులకి వర్తించేవి కావు ఇవి. ఈ అధ్యాయం అంతలో చూసినప్పుడు ఆయన శాసనాలు పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, వెళుచున్నప్పుడు మనము ఎలా ఉండాలో ఈ విషయాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, నీ జీవిత దినాలన్నీ అని చెప్తున్నారు. నీ జీవిత దినాలు అంటే ఒక మనిషి జీవిత కాలం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు? 60, 40, 70, 80 ఎన్ని సంవత్సరాలు అతడు బ్రతికినా ఆ బ్రతికిన దినములన్నీ కూడా వీటిని అనుసరించాలి. అనుసరించలేని సమయాన్ని అవిధేయులు అవుతాం. మనం ఏమవుతాం? అవిధేయులు. అనుసరిస్తే దేవుడు దీవిస్తాడు. మనస్సును హృదయాన్ని సమాధానంతో నింపుతారు, మేలుతో నింపుతారు, కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారు. కారణం ఏంటంటే ఈ శాసనాలు తన ప్రజలకి మాత్రమే వర్తిస్తాయి. గమనించాలి. వీటికి ప్రతి దినము నీ దినములన్నీ అనుసరించాలి అని వాక్యం చెప్తాను. అంటే ఎప్పుడైతే నువ్వు అనుసరించవో దాని అర్థం ఏంటంటే దానికి వ్యతిరేకంగా నీవు జీవిస్తున్నావు అని అర్థం. దాని మీద తిరుగుబాటు చేసావని అర్థం. దానికి అవిధేయురాలు అయ్యావని దాని అర్థం. దీవెనకు బదులు, మేలుకు బదులు నష్టాన్ని, కష్టాన్ని అనుభవించే పరిస్థితుల్లో చొరబడతాయి. స్తోత్రం. ఆయన చెప్తున్న దీర్ఘాయుష్మంతుడు అమ్మునట్లు దేవుడిచ్చిన ఆ కాలము, సంవత్సరాలు, ఎంతకాలం అయితే ఈ భూమి మీద ఉండడానికి దేవుడు మనుషుని పంపించాడు, ఆ పంపించిన ఆ కాలము, ఆ దినములన్నీ కూడా సంపూర్ణం అవటానికి దేవుడు కృప చూపుతున్నాడు. మనుషులకి, తన ప్రజలకి కృప చూపుతున్నాడు. అయితే కొన్ని శాసనాలు చెప్తూ ఉన్నారు. చదువు. దీర్ఘాయుష్మంతుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరులైన దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు. చూడండి, దేవుడి ఆలోచన ఎట్లా ఉంది అంటే, నీవు వృద్ధి పొందటంలో దేవుడి ఆలోచన ఎలా ఉంది? శాసనాలు ఇచ్చాడు, ధర్మాన్ని ఇచ్చాడు, అవి గైకోమన్నాడు. అంటే నీ జీవిత దినములన్నీ వాటిని గైకొనాలి. అంటే ఒక మనిషి జీవితకాలం అంటే ఈ లోకంలో పుట్టినది మొదలుకొని గిట్టే వరకు, అనగా చనిపోయే వరకు ఉన్న కాలమే జీవితకాలం. ఒక మనిషి జీవితకాలం ఆయన శాసనాలను గైకొనడానికి సమయం సరిపోదు. అయితే ప్రతి దినము నువ్వు గైకొనాలి ఈ ధర్మాన్ని అని చెప్తున్నారు. ప్రతి దినం అంటే నీ జీవితంలో అభివృద్ధి అనే విషయము దేవుడు
తన సంఘం మీద, తన ప్రజల మీద దృష్టి పెట్టి ఉంచాడు. వృద్ధి పొందటం, అభివృద్ధి పొందటం అనేది చూస్తే ఇక్కడ ఒక మాట వాడబడింది, బహుగా అభివృద్ధి పొందటం. చూడండి ఎలాగంట, బహుగా అభివృద్ధి పొందటం. ఎప్పుడు కూడా మనము వాక్యంలో మన జీవితాన్ని చూసుకోవటం అవసరం, చాలా అవసరం. నేను 24 గంటలు సమయంలో నేను వాక్యానికి విరోధంగా ఏదైనా ప్రవర్తిస్తున్నానా, నా చర్యలు, నా పనులు, నా జీవిత విధానము అనే విషయాలు చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఆయన ఏమన్నాడంటే, నువ్వు గైకొనాలి. గైకొనాలి అంటే ప్రతి దినము కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి దినం సరిపోదు, కాలం సరిపోదు. సరిపోని కాలము, సరిపోని ఆయుష్, సరిపోని దినాలు మనిషి జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు ఎలాగున్నదంటే చాలా భయభీతులతో ఉండవలసిన దినాలు వచ్చేసినాయి. సాతానికి వాడికి టైం చాలా తక్కువగా ఉంది. దేవుడు సాతాన్ని పూర్తిగా బంధించేసి వాడికి మరలా అవకాశం లేకుండా చేసేసే దినాలు సమీపమైపోయినాయి. అందుకని సాతాను వాడు 24 గంటలు పండుకోకుండా, ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా వాడు పని చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డల మీద దృష్టి పెట్టి ఉంచి ఏదో చేద్దాం, ఏదో సంఘానికి నష్టం చేద్దాం, దేవుని బిడ్డలకు ఏదో నష్టం చేద్దాం, ఏదో చేయటానికి సకల విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తన ప్రజలను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. స్తోత్రం. అయితే మరి ఎప్పుడు కాపాడగలడు ఆయన గమనించాలి. ఎప్పుడు కాపాడగలడంటే ప్రతి దినము ఆయన లేఖనాలు, ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనాలను గైకొనడానికి ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా విఫలం అవ్వకూడదు. ప్రయత్నం మనం ఏదైనా కూడా నేర్చుకోవాలి అంటే నాకు రాదు అని అనకూడదు. ప్రయత్నం చేయాలి. నాకు ఇది రాదు, ఇది నాకు కుదరదు, నాకు చేత కాదు అంటే దాని అర్థం ఏంటంటే అది నీ లోపం. ఏంటంటే నువ్వు ప్రయత్నించటం అనేది నీ లోపం, ప్రయత్నించకపోవడం. ఆయన అంటాడు, నీ జీవిత దినాలన్నీ దీన్ని గైకొనాలి. ప్రభువుని విశ్వసించాము, బాప్తిసం తీసుకున్నాము, సంఘ సహవాసంలో కొనసాగుతున్నాము. అయిపోయిందా? అవలేదు కదా. మరేంటి అంటే నీవు ఈ ధర్మాన్ని నీకు బోధింపబడుచు ఉన్నది. రెండవసారి ద్వితీయోపదేశ కాండం ఎందుకు బోధింపబడింది అంటే దేవుడు మరలా చెప్పుచున్నాడు. కారణం ఏంటి? మనుషులైన మనకి కొంచెం నిర్లక్ష్య స్వభావం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మందమాతితనం. అర్థమైందా? నిర్లక్ష్య స్వభావం. దేంట్లో నిర్లక్ష్య స్వభావము? దేవుని ఆజ్ఞలు, దేవుని ధర్మము, ఆ విషయంలో మరి దాంట్లో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు కుటుంబం వృద్ధి చెందదు, అభివృద్ధి చెందదు. అక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే బహుగా. ఆయన చూడు అంటే ఇప్పుడు దేనికి సంబంధం ఉంది? నీ అభివృద్ధికి దేని మీద సంబంధం ఉందంటే ఆజ్ఞలను గైకొనటంలో ఉంది. ఆజ్ఞలను తూచా తప్పకుండా వాటిని అనుసరించే తన ప్రజలకు. ఇంకా చదువుతాం కొంచెం శాసనాలు త్వరగా. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడు అంటే ఒక్కడే. ఓకే.
నీవు నీవు పూర్ణ హృదయముతోను హృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆ, నీ పూర్ణ శక్తితోను ఉమ్, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆ, చూడండి చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు పేతుర్ని యేసు ప్రభు ఓ మాట అడిగాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అది మాట 3 సార్లు అడిగాడు. దీని స్తోత్రం. అయితే దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నావా అని ఒకవేళ సేవకులు అడిగితే ఉంటారు, ప్రేమిస్తున్నానండి అని. అది కష్టమా? కాదని ఎవరు అనరు. అయితే నువ్వు ప్రేమించుచున్నావు అనడానికి రుజువుగా ఆయన ఏమన్నారు? అది చదువు, ఆ మాట కొంచెం పైన. ఉమ్. నీ పూర్ణ హృదయముతోను గమనించాలి చూడండి. నీ పూర్ణ హృదయంతో. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకున్నాను. ఏంటి అంటే, నీ పూర్ణ హృదయంతో ప్రార్థన మనం చేస్తాం. 10 నిమిషాలు చేస్తావు, 5 నిమిషాలు చేస్తావు రోజు, మళ్ళీ అదే చేయవో, ఆ విషయం వేరే. ప్రార్థన చేస్తున్నప్పుడు పూర్తిగా ఒక పూర్ణమైన మనసుతో ప్రార్థన చేసే రోజులు ఎన్ని ఉన్నాయి మన జీవితంలో. ఆయన సేవించటం, ఆరాధించటం, ప్రార్థించటం ఆయన ఎట్లా కోరుకున్నాడంటే, ఎప్పుడు కూడా ఆయన కోరుకునేది ఏంటంటే 50-50గా చేయకపోని పర్లేదని అనుకోడు ఆయన. ఇక్కడ దేవుడు కోరుకునేది 50-50 కాదు, 100 పూర్తిగా. దేవుడు స్తోత్రం. దేవుడు ఇక్కడే పరిశీలిస్తాడు మనల్ని. మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాము, దేనికి నీ జీవితంలో ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, దేవుని విషయాలకి ఎంతవరకు మన జీవితంలో అనేదే. ఇది దేవుని ధర్మము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ధర్మము దేవుని మీద, ప్రేమ మీద ఆధారపడి ఉంది. ఇలా చూడండి, ఇక్కడ దేవుడు బలవంతం ఏమి చేయట్లేదు. మీరు గమనిస్తే ఆయన అన్నాడు, నీవు నన్ను ప్రేమించాలి. అది కూడా బలవంతంగా లాక్కొచ్చేసి ఉండు అని అనట్లేదు. నువ్వు ప్రేమిస్తే ఉండు, లేకపోతే అన్నట్టు. బలవంతం లేదు, శాసనాలు ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతోను చూడండి, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అది విషయం. చూడండి, ప్రేమించాలి, తెలుసు, అది కోరుకున్నాడు ఆయన. అది చూడండి, ఇక్కడ ఏదెను తోటలో ఆదాము నుండి దేవుడు కోరుకున్నది, సమస్త సృష్టిని ఆదాము పాదముల కింద పెట్టేశాడు. కీర్తన 8వ అధ్యాయంలో చూస్తే సమస్త సృష్టిని ఆదాము పాదముల కింద పెట్టాడు. వినాలి, పాదముల కింద పెట్టాడు. దేవుడు ఆదాము పాదముల కింద ఎందుకు పెట్టాడు? పాదముల కింద పెట్టడం అంటే దాని అర్థం ఏంటంటే అధికారం అని అర్థం. పాదముల కింద పెట్టాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అధికారం. ఈ ప్రపంచాన్ని సృష్టించి అంతా చేసేసి ఇప్పుడు ఆ అధికారము దేవుడు తీసుకోలేదు, ఆదాము చేతికి ఇవ్వలేదు. దాని అర్థం ఏంటి? పాదముల కింద పెట్టి శాసించు అన్నాడు, అంతే. శాసించు. అటు ఇప్పుడు చూడండి, ఒక్కసారి వాక్యం మనం చదువుతుంటే ఇప్పుడు దేవుడు ఆదాము విషయంలో మొత్తం చేసేసి, చదువుతారన్నమాట. చదవండి, కీర్తన 8వ కీర్తన 5వ వచనం అనుకుంటే చదవండి. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. చూడండి, ఆయన కిరీటం ఇచ్చారు, మహిమ ఇచ్చాడు, ప్రభావం ధరింపజేశాడు. అంటే చూడండి, భూమి మీద
కనిపించే దేవుడు ఎవరంటే ఆదామే. అర్థమవుతుందా? భూమి మీద కనిపించే దేవుడు ఆదామే. సమస్త సృష్టి మీద అధికారము పాదముల కింద పెట్టి ఏలరా బాబు అన్నాడు. ఒకసారి ఆలోచించండి. అంటే మన తల్లిదండ్రుల కంటే ఈయన గొప్పవాడా కాదా? నన్నే ప్రేమించమనడంలో ఉన్న విషయం అంటే దేవుడు తల్లిదండ్రులు ప్రేమించొద్దన్నాడా? కొంతమంది క్రాక్ టికెట్లు ఎలా అడుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులను ప్రేమించమని ఆయనే చెప్తున్నాడు. నీ తల్లిదండ్రులను సన్మానించము, ప్రేమించము. నీ తల్లిదండ్రులను దూషిస్తే లోక కాకులు వచ్చేసి గుడ్లు పీకేసి చంపేస్తాయట. ధర్మము శాస్త్రం అలా చెప్తుంది. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించాలి. గమనించాలి, నన్ను ప్రేమించాలి. ఇప్పుడు దేవుడు ప్రేమించమని అనటంలో ఏమైనా తప్పు ఉందా? అంత సమస్తం ఇచ్చేసి, పూర్తి రైట్స్ అన్నీ ఇచ్చేసి, దేవునికి స్తోత్రం, అంత రాసి ఇచ్చేశాడు. ఇది కూడా మొత్తం అంత రాసి ఇచ్చేశాడు. రాసి ఇచ్చేసి మళ్ళీ తిరగ తీసుకోవడానికి దేవుడు ఏమీ లేదు. రాసి ఇచ్చేసాడు, సంతకం పెట్టి ఇచ్చేసాడు, పత్రాలు ఇచ్చేసాడు. ఇచ్చేస్తే ఇప్పుడు కిరీటము ధరింపజేశాడు, మహిమ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇతన్ని భూమి మీద రాజుగా చేశాడు. అలాగా రాజు, మొదటి మానవుడు రాజు, బిచ్చగడు కాదు. ఇటువంటి స్థానంలో పెట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఒకవేళ నన్ను ఎప్పుడైనా ప్రార్థించాలి నీకు అనిపిస్తే 50/50 కాదు, నువ్వు నన్ను పూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నీవు నన్ను ప్రేమించు. అదే అడిగాడు, ఇంకేం కోరాడు? అదే అడిగాడు, ఇంకేం లేదు. అందుకని ఏంటంటే దేవుని ఉద్దేశమును అలా గైకున్నప్పుడు, ఈ ధర్మాన్ని నువ్వు పాటించినప్పుడు నీవు బహుగా అభివృద్ధి చెందుతావు, బహుగా అభివృద్ధి చెందుతావు. ఈ దీవెన, బ్లెస్సింగ్, ఇప్పుడు ఈ దీవెన దేంతో ముడిపడి ఉందంటే ఆయన ఆజ్ఞలతో ముడిపడి ఉంది, ఆయన సూచనలతో ముడిపడి ఉంది, ఆయన కట్టడలతో ముడిపడి ఉంది, ఆయన శాసనాలతో ముడిపడి ఉంది. అభివృద్ధి లేదు అంటే దాని అర్థం ఏంటంటే మరి ఈ శాసనాలకి, కట్టడలకి, సూచనలకి నీ జీవితము దూరంగా ఉంటే కాలం అయిపోతుంది, సమయం అయిపోతుంది, నీకు ఇచ్చిన సమయం అయిపోతుంది. అందుకే పౌలు ఏమంటాడు? దినములు చెడ్డవి, చెడ్డ దినములు వచ్చేసినాయి, ఆ దినాల్లో ఉన్నాము సంగమా. ఇప్పుడు దినములు చెడ్డవి కనుక నువ్వు సమయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు సుమా. నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన ప్రార్థన సమయమైనా, నీకు ఇచ్చిన ఆయుష్కాలమైనా, దేవుని స్తోత్రం. మంచం మీద ఉన్నప్పుడు తీర్మానాలు ఎలా ఉంటాయి? తీర్మానాలు తీసేసుకున్నారు మంచం. కొంతమంది అన్యులు ఇగో నా జుట్టు ఇచ్చేస్తాను, లేకపోతే అది ఇచ్చేస్తాను, నేను ముక్కేసుకుంటారు అన్యులు. ఇప్పుడు క్రైస్తవులు కూడా మంచం మీద ఉన్నప్పుడు ప్రభా నేను చేస్తాను, ప్రభా ఇలా చేస్తాను, ప్రభా అయ్యి ప్రభా నన్ను బతికించు, ప్రభా నన్ను అలా చేయి, ప్రభా ఇలా చేయి, ప్రభా. లేడి పిల్లల్ని అట్లా పడుకుని కందది, ఆ నిలబడి పిల్లల్ని వేసేస్తుంది కింద. ఆ నిలబడి కింద వేసేసినప్పుడు లేడి ఆ జననము, ఆ దాని పుట్టు గురించి కొంచెము జంతు శాస్త్రంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అది సూర్యరశ్మి తగిలేటట్లుగా ఆ ప్లేస్లో కంటది, అది తడుముకుంటుంది, వచ్చి ఎక్కడ పెడితే అక్కడ పెట్టేది. అట్లా నిలబడి ఆ ప్రసూజనం ఆ సమయంలో ఆ పిల్లని అక్కడ వేసేస్తుంది. వదిలినప్పుడు ఆ ఉమ్మి నీరుతో ఉంటుంది. ఆ రశ్మి ఎప్పుడైతే పడిందో, సూర్యరశ్మి ఎప్పుడైతే పడిందో, వెంటనే ఆ ఉమ్మి నీరు దాని శరీరం నుంచి ఆరిపోతుంది అని చెప్తున్నారు. అది వెంటనే ఆరిపోయిన వెంటనే లేచి నిలబడుతుంది, లేచి నిలబడి పరిగెట్టేస్తుంది, గొంతులు వేస్తుంది. ఇంకా గొంతులు వేసి కాళ్ళు నిలబడవు. ఇక చూడండి, లేక దూడ చూడండి, గొంతు లాగలాగా నడదది. అలా కారణం ఏంటి అంటే ఒళ్ళారితే అది లేడి పిల్ల అంటారు. అందుకే మనిషికి అవసరం తీరిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత ఏముంది చేద్దాం అనుకున్నాం, ప్రార్థన చేద్దాం అనుకున్నాం, దేవుని పని చేద్దాం అనుకున్నాం, మనం వాక్యాన్ని అనుసరించి ఉందాం అనుకున్నాం. ఎక్కడమ్మా ఇక్కడ? ఇప్పుడు ఈ కౌర్లన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? బుద్ధిహీనత. అందుకు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నువ్వు అనుసరించాలి, నీ జీవిత దినాలన్నీ నువ్వు అనుసరించాలి. ఇప్పుడు అనుసరిస్తేనే
నీ అభివృద్ధి దాని మీద ఆధారపడి ఉంది. నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను చేసేసి ఇదేదో చేయాలండి, అదేదో చేయాలండి, అందుకంటే ఇదంతా దొల్లేస్తున్నాను, ఇదంతా చేసేస్తున్నామని అనుకుంటూ ఉంటాం. కానీ అభివృద్ధి దానివల్ల ఉండదు అని వాక్యం చెప్తాం దేవుని పిల్లలకి. మరి ఏంటంటే కొంచెం కిందకి వచ్చేసే త్వరగా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నా కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనుచున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఎందుకన్నాడు ఇలా చూడండి అంటే అభ్యాసం చేపించాలంట. అభ్యాసం అంటే దేవుని వాక్యం విషయంలో పిల్లలకిని కుటుంబానికి అవి నేర్పించాలి. ఆ నేర్పించినవి వారి జీవితంలో అభ్యాసం చేసుకుంటూ ఉంటున్నప్పుడు అలవాటైపోతుంది. నీ జీవితంలో ఏది కూడా వాక్యపరంగా రాదు, చేయను, కుదరదు అనేది కాదు. మనం ఇది నేర్చుకోవాలి. ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమించినప్పుడు వాక్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ ఈ అధ్యాయంలో ఉన్నవి వివరించడానికి సమయం లేదు, కానీ చదవండి కొంచెం. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో నుండకుండా నిన్ను నశింపజేయును. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవాను ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను, కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకాజ్ఞాపించిన శాసనములను, కట్టడలను, విధులను ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనుము. మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తు మీదను, ఫరో మీదను, అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక క్రియలను, అద్భుతములను మన కన్నుల ఎదుట కనుపరిచి తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును
మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనలను రప్పించెను. చాలండి, దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయంలో ఎక్కువగా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, తర్వాత మన పితరులతో చేసిన ప్రమాణమును చూడండి, ఎక్కువగా ఈ మాటను తీసి ఉదాహరించి తెలియజేస్తున్నాడు. బాగా గమనించాలి. అంటే ఇప్పుడు దేవుడు ఏ విషయం అయితే మనకు చెప్పాలనుకుంటున్నారో, ఏ విషయం అయితే నేర్పించాలనుకుంటున్నారో, మనం ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో దానికి రుజువులు ఆయన మాటలు, ఆయన చేసినవి, ఆయన చేసిన ప్రమాణమును మన ఎదుట పెడుతున్నాడు. ఇప్పుడు వాస్తవానికి ఆయన ప్రమాణం చేసింది వీళ్ళతో కాదు, పితరులతో చేశాడు. ఆ విషయం చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రమాణం ఎవరి నిమిత్తము? వీళ్ళ నిమిత్తం. ప్రమాణం చేసేటప్పుడు వీళ్ళకు పుట్టలేదు, వీళ్ళ కొరకు ప్రమాణం చేశాడు దేవుడు. కానీ ఏంటంటే ప్రమాణం చేసింది ఎవరితో? పితరులతో చేశాడు. అర్థమవుతుందా? అంటే చూడండి, దేవుడు ఎంత బాధ్యతగా, ఎంత సిన్సియర్గా చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు మీరు ఫాలో అవ్వండి అన్నాడు. మీరు ఫాలో అవ్వండి, వెంబడించండి, ఆచరించండి, కొనండి. ఇప్పుడు ఇదంతా చేయాలంటే ఆయన మీద ప్రేమ ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా ఆయన మీద ఉండాలి అంటే కొన్ని సందర్భాలు మన ఎదుటికి వస్తాయి. కొన్ని సందర్భాలు మన ఎదుటికి వస్తాయి. ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు చూస్తాడు, నీవు మరి దానికి అటువైపు ఉంటావా, ఇటువైపు ఉంటావా, నీ తీర్మానం విషయాన్ని చూస్తూ ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి అబ్రాము లోతు విషయంలో చూసేప్పటికి, అబ్రాము కానానుకి వెళ్ళడానికి ఆయన రెడీ అయ్యాడు. కానాన్ అంతా కూడా రాళ్ళు గుట్లు, ఆ దారేం కూడా సరైనది కాదు. ఇప్పుడు ఆయన తీర్మానం ఎట్లా ఉందంటే అటే వెళ్ళిపోవడానికి ఆయన తీర్మానం చేసేసుకున్నాడు. సరే, మరి అబ్రాము అడిగాడు, బాబు నీ తీర్మానం ఏంటరా బాబు, మరి ఏంటి, నువ్వు ఇటు వెళ్తావా ఏంటి నీ తీర్మానం అంటే, ఆడు చూసి శుభ్రంగా సేఫ్ సైడ్గా ఏముంది, నాకు సేఫ్ సైడ్ ఇక్కడ బాగానే ఉంటుంది, ఇది బాగుంటుంది, ఆ సేఫ్ సైడ్ చూసుకుని ఇదిగో నేను ఇటు వెళ్తాను, ఆడు తీర్మానం ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ఇక్కడ నీ స్వనీతితో చేసుకున్న తీర్మానాలు ఏంటి? స్వనీతితో చేసుకున్న తీర్మానం. ఈ అధ్యాయంలో చదువుతున్నప్పుడు, నీవు తవ్వని బావి నీళ్ళు నువ్వు తాగుతావు, నువ్వు కట్టని ఇంటిలోకి నువ్వు వెళతావు, నీవు నాటని తోటను నీది అవుతుంది అంటే దాని అర్థం చూడండి. ఎంతో కష్టపడి ఇది కట్టానండి బాబు, ఎందుకంటే ఇంకా ప్లాస్టింగ్ రావలేదు, ఇంకా సెల్ఫ్ అవ్వలేదు, ఇంకా ఏంటి ఫాల్ సీలింగ్ అవ్వలేదు, ఇంకా స్టోరీ వేద్దాం అనుకున్న స్టోరీ ఇంకా అవ్వలేదు, ఇది కూడా రేపు వస్తుందిగా జీతం, ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, వాక్యమును అనుసరించి బ్రతికితే అవన్నీ నేను చేస్తాను, ఆ అభివృద్ధి, ఆ మేలు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ థాట్స్లోనికి రావాలి, ఈ విషయాల్లోనికి రావాలి, అది ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. అలా చేసినప్పుడు ఆయన అంటున్నాడు, నీకు నేను మేలు చేస్తాను, ఆ మేలు కూడా బహుగా అభివృద్ధి చెందినట్లుగా నీ కుటుంబాన్ని, నీ పిల్లలు, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు భాషగా కట్టుకోవాలంటే వాక్యం. భాష ముఖ్యమేనా? అది ముఖ్యమేనా? అట్లా అంటే వాక్యం కూడా ముఖ్యం. కట్టుకోమండి, చేతులు కట్టుకోవాలంటే, నువ్వు కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నీ పిల్లలతో కూడా ఏం మాట్లాడాలంట? వాక్యం మాట్లాడాలి పిల్లలతో. ఇప్పుడు ఈ అనుభవాలు మనకున్నాయి. దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలకి ఎలాగుండు, నీ పిల్లలతో ఎలాగుండు, నీ కుటుంబంతో ఎలాగుండు. గమనించాలి. ఈ విషయాల్లో ఏం చేద్దంటే, వాక్యం అర్థం కానినప్పుడు నా బతుకు కూడా అలాగే ఉండేది. ఇది అర్థమవుతున్నప్పుడు దుఃఖం వస్తుంది. ప్రభా చేయాలి, ఆయన చూస్తున్నాడు, ఆయన ఇది అనేసి ఒక్కోసారి ఉద్రేకం వస్తుంది. అవిధేయతగా ఉన్నట్టుగా తెలియదు. ఈ విషయాలు గ్రహించలేని శక్తి లేనప్పుడు అవిధేయులుగా ఉన్నామన్న విషయం కూడా తెలియదు. అర్థమవుతుందా? విషయం ఏంటంటే గమనించాలి, నీవు నీ పిల్లలకి అభ్యాసం చేయించాలంటే, ఆ మాటలు అభ్యాసం చేయించాలి. ఇప్పుడు మీ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నావు ఆ విషయాలు? ఆ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నావు? ఏదో డమ్మంగానే ఆ సండే స్కూల్లో ఇచ్చి ఫోటోలు చేసి అవి చేసి మేము కూడా ఏదో సేవ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి కాదు. రేపు వాళ్ళ జీవితంలో
రేపు వాళ్ళ జీవితంలో అభ్యాసం చేస్తున్నప్పుడు, అలవాటు అవుతున్నప్పుడు, దేవుని స్తోత్రం, వాళ్ళ హృదయంలో ముద్రింపబడతాయి వాక్యాలు, హృదయంలో ముద్రింపబడతాయి. కొన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి. రేపు ఎటువంటి కష్టం ఎదురొచ్చినా ఆ కష్టాన్ని చూసి వాళ్ళు భయపడకుండా ఉంటారు. పరిస్థితిలో బాధ వచ్చినప్పుడు భయపడకుండా ఉంటారు. అంటే ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు టెన్షన్ పడిపోయి ఏంటో అని భయపడిపోయి బెత్తరపోయి అలా బెదిరిపోవడం అనేది ఉండదు. ఆ వచ్చిన సమస్య వాళ్ళని చూసి భయపడిలా ఉంటుంది అన్నమాట. అందుచేత ఏంటంటే ఇప్పుడు వాక్యంలో వాళ్ళకి అభ్యాసం చేయించాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ విషయాలే మనం ఫాలో అవుతున్నాం. పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా మనకు ఉన్నాయి కొంచెం మనుషులు కనుక కొన్ని పరిస్థితులు కొంచెం అటు ఇటు ఉంటాయి. ఉన్నను వీటి మీద దృష్టి పెట్టాలి. అన్నీ సవ్యంగా ఉంటే ఎందుకే బాధలు? అందుకే ప్రభు అన్నాడు అభ్యాసం చేయొచ్చు, బోధ ఉంది మీకు. ఈ విషయాలన్నీ మోషే మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా మోషే మాట్లాడుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ ధర్మాన్ని పాటించాలి, వీటిని అనుసరించాలి. ఒక మాట చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. స్తోత్రం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చాలండి, దేవుని స్తోత్రం కలుగు. పౌలు అంటూ ఉన్నారు. ఇలా చూడండి, సంఘంతో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సంఘంతో దేవుణ్ణి ప్రేమించు వారికి అని మొదలుపెట్టాడు. గమనించాలి. దేవుణ్ణి, మరి సంఘంలో దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారు? ఎంతమంది ప్రేమిస్తున్నారు? దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవునికి స్తోత్రం. సమస్తము అంటే చదువు ఒకసారి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున. ఇప్పుడు చూడండి, ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి. ఇప్పుడు ఆయన సంకల్పము అంటే దేవునికి స్తోత్రం. ఆయన ప్రణాళికలో ఉన్న ప్రజలు. చూడండి, ఆయన సంకల్పం ఏనాటిది? చూద్దాం ఒకసారి. ఇలా చూడండి, ఆయన సంకల్పం ఏనాటిది? ఆయన సంకల్పంలో ఉన్న వారిని ఆయన పిలిచాడు. చూడండి, ఆయన సంకల్పం. ఆ సంకల్పం ఏనాటిది? ఒక ప్లాన్ చేశాడు దేవుడు మన నిమిత్తం. ఎప్పుడు? ఈ సృష్టి ఇదేమీ లేనప్పుడు మన విషయంలో ప్లాన్ చేసేసాడు. మనం లేనప్పుడే. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఆ ప్లాన్ ఇప్పుడు అమలు చేస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఏనాటోళ్ళు మనం? ఆనాటోళ్ళు. ఆయన సంకల్పము చెప్పున అది ఆయన సంకల్పము చెప్పున అంటే ఆ సంకల్పంలో ఉన్నాం కనుక ఇప్పుడు యేసు క్రీస్తు పేరట మనం పిలువబడ్డాం. స్తోత్రం, హల్లెలూయా. సంఘంలోనికి యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి అంటే విడిపించబడి ఆయన సంఘంలో చేర్చబడ్డాం. ఇప్పుడు ఆ సంఘానికి ఇప్పుడు ఈ లేఖనాలన్నీ ఎవరు రాశారో తెలుసా? ఎవరు రాశారు ఈ లేఖనాలు? పరిశుద్ధాత్మ దేవుడు రాశారు ఈ వచనాలు. అర్థమవుతుందా? మనం పౌలని చదువుతాం, అయితే లేఖనాలు రచయిత పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పబడుతుంది. లేఖనాలు రచయిత పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనాలు రచయిత, బాగా గమనించాలి. లేఖనాలు రచయిత పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సంకల్పంలోనికి మనం తీసుకొచ్చారు, పిలిచారు. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు సంఘము మరి ఎవరిని ప్రేమించాలి? సంఘము ఎవరిని ప్రేమించేటట్లుగా ఉండాలి? పౌలుకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఆయన్ని ప్రేమించుచున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనల్ని ఎవరన్నా ప్రేమిస్తున్నారు అనుకోండి, మనల్ని ప్రేమిస్తున్నారు. అప్పుడు మనల్ని ప్రేమిస్తుంటే మనం ఏమైనా ఇవ్వాలనుకుంటామా, లేకపోతే వాళ్ళు ఇవ్వాలనుకుంటారా? దైవికమైన ప్రేమ, ఆ సంకల్పం సంబంధించిన ప్రేమ. అయితే ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు ఆయన ప్రేమించిన కారణాన్ని బట్టి ఆయన మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు.
దేవుని స్తోత్రం. దీవిస్తున్నాడు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు, కుటుంబాన్ని క్రమపరుస్తున్నాడు, కుటుంబాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు, కుటుంబాన్ని అవిధేయత క్రియల నుండి నిర్జీవ క్రియల నుండి మనల్ని వేరు చేస్తున్నాడు. నిర్జీవ క్రియలు అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమ లేకుండా చేయటం. ప్రేమ లేకుండా ఏ పని నువ్వు చేసినా అది నిర్జీవ క్రియే. ఇష్టం లేకుండా ప్రార్థనలోకి వచ్చి కూర్చోవటం, ఇష్టం లేకుండా చూడు ప్రార్థన అంటే చేయకపోతే ఇంకెళ్తే ఊరుకులా లేదు. సోత్రం ప్రభా. ఇది నిర్జీవ క్రియ. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట చదవండి. మాట కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మములను. చాలు, ఇలా చూడండి. ఈ మాటలు సంఘంతో చెప్తున్నాడు పౌలు. ఏమన్నాడు? సంఘాన్ని అన్నాడు మారు మనసు పొందాలంట. ఏ క్రియలంట? నిర్జీవ క్రియలను విడిచి ప్రేమతోటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి? ప్రేమతోటి నిర్జీవ క్రియలను విడిచి అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, ప్రేమించే వారి పట్ల దేవుడు చేసే కార్యం ఏంటంటే సమస్తమును సమకూడి మేలు కొరకు ఆయన జరిగిస్తున్నాడు. సమస్తమును అన్ని విషయాల్లోనూ ఆయన ఒక్కొక్కటి జరిగించుకుంటూ, ఎవరికి నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నీ జీవితంలో జరిగే కార్యాలు, ఆయన్ని ప్రేమిస్తే, దేవునికి స్తోత్రం, ఆయన్ని ప్రేమిస్తే. గలతీ పత్రికలో మనం చూసినప్పుడు గలతీలో ఉన్న సంఘం పౌల్ని చాలా అమితంగా ప్రేమించారు. ప్రేమించంటే ఏమండి మా సేవకులని మాకు చాలా ఇష్టం అండి, మా సేవకులు మేము చాలా ప్రేమిస్తామండి అదని మాట చెప్పడం అనేది కాకుండా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు ఏమంటాడో తెలుసా? ఆ సంఘస్థులంట పౌలు ఎంతవరకు ప్రేమించారు, ఎలా ప్రేమించారంటే వీళ్ళ కళ్ళు ఊడదీసి ఆయన పెట్టడానికి కూడా రెడీ అయిపోయారట. ఏం చేద్దంటే పౌలు గారికి కొంచెం కళ్ళు కంప్లైంట్ ఉంది. అలా చూస్తున్న 10 నిమిషాల్లోనే ఇంత పుసుకులు కళ్ళు కట్టేసి అడ్డొచ్చేసి చూపు కనపడకుండా అయిపోయి జబ్బు ఉంది ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేసేవాడంటే కొన్ని గుడ్డలు బ్యాగులో పెట్టుకుని ఇంత గుడ్లెట్టి పుసుకు తీసేసి పాడేసేవాడు. అలాగా ఆ పుసుకులు తీసిన గుడ్డలో తీసుకొచ్చి కొంతమంది రోగం ఉన్న చోట పెట్టుకుంటే ఆ రోగం తగ్గిపోయేది. ఆ దైవజనుడు అంతగా ప్రేమించారు వాళ్ళు. ఇక్కడ సంఘానికి ఉండవలసిన విషయం ఏంటంటే మొదట దేవుణ్ణి ప్రేమించి వాక్యం ప్రేమించేవారు దైవజనుని కూడా ప్రేమిస్తారు. అది విషయం. అర్థమవుతుందా? ఆ సంకల్పం చెప్పిన ప్రకారమును సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుచున్నవని ఎరుగుదము. అంటే ఇప్పుడు సంఘములో ఉన్న ప్రతి వారు అభివృద్ధి చెందాలంటే వాక్యాన్ని అభ్యాసం చేయాలి. వాక్యాన్ని అభ్యాసం ఎప్పుడు చేస్తారంటే వాక్యాన్ని ప్రేమించినప్పుడు. వాక్యాన్ని ఎప్పుడు ప్రేమిస్తావు? దేవుణ్ణి ప్రేమించినప్పుడు. ప్రార్థన కూడా హృదయపూర్వకంగా చేస్తాం. హృదయపూర్వకంగా మనసు హృదయము అంతా ప్రశాంతపరుచుకుని ప్రభుతోటి ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటం కదా. ప్రార్థనలోకి వచ్చేసామంటే వాళ్ళకు కూడా కొంచెం జ్ఞానం ఉండాలి. ప్రార్థనలు ఉన్నారు, ఏమి డిస్టర్బ్ చేయకూడదు. డాడీ ప్రార్థనలు ఉన్నాడు, అమ్మ ప్రార్థనలు ఉంది, పిల్లల ప్రార్థనలు ఉన్నారు. పిల్లలకి భాషికంగాను చేతులు కొట్టుకున్నప్పుడు కూర్చున్నప్పుడు వెళ్ళినప్పుడు అయ్యో మీ పిల్లలకు నీ కుమారుడికి అభ్యాసం చేయి, నేర్పించు, అవి చేయి, వాటి నుండి తొలగిపోకుండా జీవితం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది రెండోసారి బోధ, రెండోసారి దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత కేర్ తీసుకుంటున్నాడు. మనం సాధారణంగా మన వాక్యం మీద మనసు పట్టలేనప్పుడు నిజంగా కూడా ధైర్యం ఉండదు మనకి. మనసులో కూడా కొన్ని ఇబ్బందులు పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఆర్థికంగానో లేదా ఇంకోటి పరిస్థితులు ఉంటాయి, కష్టంగా ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి.
కుటుంబాల్లో మాట మాట అతకలేనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మనిషి మనసుకి కష్టంగా ఉంటుంది. మాట మాట పరిస్థితి అర్థం చేసుకుని ప్రవర్తించటం, ప్రార్థన నడిపింపు కూడా. మనం ప్రార్థన చేయాలని మనసులో వచ్చి ఇవాళ పెందలగడ పని చేసేసుకుని పెందలగడ హోంవర్క్ చేసేసుకుని పెందలగడ పని చేసేసుకుని పెందలగడ వంట చేసేసుకుని కాసేపు ప్రార్థనలు కూర్చుందాం, వేళ కూర్చోవాలి ఏమైనా సరే అని పెట్టుకున్నాను అనుకో, మొత్తం మీద నలుగురిలో ఎవరో ఒకరిలో దూరిపోద్ది. దూరిపోవడంగా దూరం చేసుకుంటారు. వచ్చి అంటారు. గుర్తుపట్టాల సందర్భం, ఓహో ఇది వచ్చేసింది దీనిలో దూరిపోయింది, వీళ్ళలో దూరిపోయింది, దానిలో దూరిపోయింది అని ఏంటంటే ఈ గుర్తించుకుని తమాయించుకోవటం అనేది. లేకపోతే మొత్తం నలుగురు ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా ఇద్దరున్నా కుక్కలు అయిపోయినాయి అనుకో, ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంటి వీళ్ళు ప్రార్థన చేస్తారు, ఎలా మురిగేస్తున్నారు, ఏంటి తెలుగు ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు. చిన్నదానికి బాగా గమనించాలి. నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టేసి అభ్యాసం చేయి, వాక్యాన్ని అభ్యాసం చేయి, వాక్యాన్ని ధ్యానించు. రాదు అనకూడదు. ఏదిని దేవుని పిల్లలో రాదు అనకూడదు. ఇప్పుడు ఈ లైట్లు ఖర్చు పెట్టింది, ఈ వాచ్ ఖర్చు పెట్టింది, ఫోన్ కట్టింది, అందరూ క్రైస్తవులే. ఏమి రాదంటే ఏమి రాదు. ప్రయత్నం చేయాలి, ప్రతిదని రాదనకూడదు. ఇంట్లో పని ప్రయత్నం చేయాలి, అన్నీ చేయాలి. నాకు రాదు ట్రై చేయాలి అంతా. ఓసారి ఫెయిల్యూర్ అవుద్ది, 2 సార్లు ఫెయిల్యూర్ అవుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం లింకన్ అని అమెరికా ప్రెసిడెంట్, ఆయన జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయాడట, ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అయిపోయాడు. ఆయన బుక్లో రాశాడు, నేను చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలని నేను అనుకుంటే నాకున్న ఫెయిల్యూర్స్ని బట్టి, నాకున్న ఓటమని జీవిత అవమానాలను బట్టి నేను 100 సార్లు చచ్చిపోవాలన్నాడు. గమనించాలి, మామూలు మాటలు కాదు ఆ విషయాలు. దేవుని స్తోత్రం. మనం ప్రయత్నించాలి, ప్రతి విషయంలో ప్రయత్నించాలి. ఎవరికైనా కొంచెం సువార్త 4 మాటలు చెప్పడానికి కొంచెం భయం వేస్తుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు నిలబడి అర్ధరైతే లేచి నిలబడి వాక్యాపనం చెప్పడానికి ఉండాలి. ఇప్పుడు మీరు కూడా అర్ధరైతే లేచి సువార్త చెప్పమంట. దేవుని స్తోత్రం. ప్రభు అక్కడ దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది. కొన్ని మాటలు చెప్పడానికి కూడా ఎందుకు భయం వచ్చేస్తుంది అని అంటే మనసు సరిగ్గా లేదు, వాక్య అభ్యాసం చేయట్లేదు. మనం ఆ చేయలేని వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నమాట. అక్కడ ఏమైనా మాట అంటే ఏం లేదు, చిన్న మాట. అక్కడ ప్రభు గొప్పవాడండి. దేవుని స్తోత్రం. ప్రభు ప్రతి విషయంలో కాపాడుతాడు, ఆదరిస్తాడు. ఆయన చాలా ప్రేమ కలిగినోడండి. ఇలా చెప్పడానికి పెద్ద ఇదే ఉంది. చాలా ప్రేమ కలిగిన. ఎంత ప్రేమ అంటే ఆయన ప్రాణం పెట్టడానికి కూడా వెనకాలేదండి బాబు. ఆయన దేవుడు ప్రేమ అంటే, ఆయన ప్రేమ అంటే ఏంటో నాకు వాక్యలో అర్థమైంది. అందుకే నాకు కూడా చాలా ఇష్టమైంది. మనం ఎటువంటి కష్టాలు ఉంటే ప్రార్థన చేసి అడిగినా అది తప్పిస్తాడండి, దేవుడు సాయం చేస్తాడండి బాబు అని ఇలా మాడితే అయిపోయారు 2 మాటలు. దేవుని స్తోత్రం. చాలు, అంతే ఏమద్దే లేదు. అంచేత ఏంటంటే ఈ విషయాలు మీరు గమనించాలని మీకు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రతి విషయంలో ఒక మాదిరిగా ఉండటానికి జాగ్రత్తగా ఉండి చేసుకుని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసినప్పుడు జీవితాలు వృద్ధి పొందుతాయి. అడగాలి, ప్రభువా నేను నా జీవితంలో వృద్ధి లేదు, అభివృద్ధి లేదు, ఎందుకు అని అంటే నీ శాసనాలు అన్నీ నేను చూచా తప్పకుండా పాటిస్తున్నానా, నెరవేరుస్తున్నానా, చేస్తున్నానా? నేను మనుషులు మెప్పించడానికే చేస్తున్నానా? మనుషులు నన్ను మెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నానా? అభివృద్ధి ఉండదు. మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు మెచ్చుకోవాలి, నేను చేసేదాన్ని చూసి మనుషులు మెచ్చుకోవాలి అనేది ఎప్పుడైనా సరే. నా ప్రసంగం మనుషులు మెచ్చుకోవాలి, నా భక్తిని మనుషులు మెచ్చుకోవాలంటే అసలు 0 అయిపోతుంది అంతా కూడా. ఈ ప్రాణం, ఈ ఊపిరి ఉంచాడంటే ఎలా ఉంచాడు, ఉంచాడు. ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేము. నువ్వు ఇంత పని చేస్తే ఆయన ఇంత మొట్ట చెప్తాడు. దేవుని దృష్టిలో మనము పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన్ని మనం ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మనం దీవించబడి, మన కుటుంబం మీద అభివృద్ధి దీవెన ఎప్పుడు ఉంటుంది అంటే మనం వాక్యాన్ని కంప్లీట్గా ప్రేమించాలి, ప్రభువుని కంప్లీట్గా ప్రేమించాలి. దైవ సేవకుల విషయంలో ఒక నిజమైన కల్మషం లేని ప్రేమ ఉండాలి.
నిష్కాపక్షమైన ప్రేమ ఉండాలి, ఒక పవిత్రమైన ప్రేమ ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ వచనాలు నాకు చదువుతున్నాడు గలతీ పత్రికలో, వాళ్ళ కళ్ళు తీసి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది చదువుతున్నాడు కళ్ళ నీళ్ళు వచ్చింది నాకు. ఇవాళ సేవకులు ఎత్తిపోసేసి సేవకులని మాట్లాడి హేళనగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది. ఇది పెద్ద ప్యాషన్ అయిపోయింది పాస్టర్ గురించి మాట్లాడుతూ. ఎవరు ఏ చిన్న సేవకుని కూడా మీరు ఎవరిని కూడా ఎవరు గురించి మాట్లాడద్దు. ఏ దైవ సేవకుడి విషయంలో ఎవరు మాట్లాడి అటువంటి సాహసాలు చేయొద్దు, ఎవరిని ఏమనద్దు. నేను స్తోత్రం కలుగును కాక చెప్తున్నాను. నేను సంఘాన్ని నేర్పించాలి ఈ విషయాలని. ఎవరిని ఏమనద్దు. మీ విశ్వాసం మీరు చూసుకోండి, పెంపారు చేసుకోండి, అభివృద్ధి చేసుకోండి, వాక్యం ధ్యానించండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం ఏం చెప్తుందో వినండి, దాని ప్రకారంగా మీ జీవితాలను అప్పగించుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిద్ధపడండి, శాసనాలు గైకొనండి. ఆయన బహుగా అభివృద్ధి చెంది నిన్ను అభివృద్ధి చేయడానికి నీ మానసిక స్థితిని నీ మెంటల్ స్టాండర్డ్ని కూడా బలపరచువాడు. ప్రతి విషయంలో ప్రయత్నం చేయటానికి, ప్రతి విషయంలో సిగ్గుపడటం, ఎగ్గుపడటం, ఫీల్ అవ్వటం, ధైర్యంగా మొగ్గం చూసి మాట్లాడేటట్టుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ధైర్యంగా మాట్లాడాలి. ఎగ్గు అనేది ఉండకూడదు. తప్పు చేసేవాడు సిగ్గుపడాలి, తప్పు చేసే మనిషి సిగ్గుపడాలి. అది ఆడదైనా మగోడైనా తప్పు చేసేవాడు సిగ్గుపడాలి. మనం తప్పెందుకు చేస్తాం? ప్రతి విషయంలో ప్రయత్నం చేయాలి. అది చదువు అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, అది పని అవ్వచ్చు, అది వంట అవ్వచ్చు, అది ఇంకోటి అవ్వచ్చు. ఏది ఏమైనా ప్రయత్నం. వాక్యం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి, వాక్యం చదవాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎక్కడ ఎలా ప్రార్థన చేయాలి, ఏ స్థలంలో ఎలా ప్రార్థన చేయాలి. ఒకళ్ళకి ఆరోగ్యం బాగోలేదు, అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి ఏం మాట్లాడాలి, ఏం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇంకొకళ్ళు ఆనందంతో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు, వాళ్ళు అన్నారు ప్రార్థన చేయండి అన్నారు. అక్కడ ఏం చేయాలి? దుఃఖంలో ఉన్నారు, ఎవరు పోగొట్టుకున్నారు, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? కష్టతరమైన ఇబ్బందుల్లో, పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితులు బాగోలేదు, కొట్లాట్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఏం ప్రార్థన చేయాలి? ఈ శాసనాలు, వాక్యాన్ని మనం గైకుంటే కదా ఈ విషయాలు అర్థమయ్యాయి మనకి. అవిధేయతను బట్టి అభివృద్ధి ఉండదని వాక్యం చెప్తుంది. మనం చేసే పని దేవుడు ఇష్టపడాలి, దేవుడిని మెప్పించాలి, మనుషులు మెప్పించడానికి కాదు. దేవుని స్తోత్రం. నా పని ప్రభు కొరకు చేస్తున్నాను, ప్రభు కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. ఇతరుల కోసం ప్రార్థన చేయండి, మీరు బాగుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఏవేవి బలహీనతలు ఉన్నాయో ఆ విషయాలు, అవి దురాత్మలు, వాటి మీదకి జయం రావాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అంటే తీవ్రమైన ప్రార్థన చేయాలి, తీవ్రత కలిగి చేయాలి ప్రార్థన. ప్రభు స్తోత్రం, ప్రభు ఈ ప్రార్థనకి అదేమి కదలదు. తీవ్ర ప్రార్థన అంటే తీవ్రమైన జ్వరం వచ్చేసింది అంటారు కదా, తీవ్రమైన జ్వరం. అట్లాగే ప్రార్థన కూడా తీవ్రతగా చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దుష్ట శక్తులు మన మీద నుంచి తొలగిపోతాయి. అవి వాక్యం చదవలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు తెలియకుండా ముసుకేసేసి అది నిన్ను అక్కడ ఉంచేసి వాక్యం మీదకి రానివ్వదు, ప్రార్థన మీదకి రానివ్వదు, కాలయాపన చేయటానికి. ఇక్కడ కుటుంబంలో ప్రార్థన, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు యవనస్తులు ఉన్నారు, భయంకరమైన పాపం బురద ఎంతో లోకంలో ఉంది. వాళ్ళ మనసులు చెడిపోకూడదు, వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. పైకి మనతో మాట్లాడుతూ ఉంటారు కానీ మనసు పాడైపోద్ది. అందుకని ఏంటంటే అటువంటి మలినం కాకుండా పిల్లలు చక్కగా అభ్యాసం చేయమంటున్నాడు. నీ పిల్లలు ఎందుకు అభ్యాసం చేయమంటున్నాడు? వాళ్ళ బతుకులు మహిమకరంగా ఉండాలి, తేటగా ఉండాలి, తెల్లంగా ఉండాలి, తెల్ల బట్టలాగా ఉండాలి వాళ్ళ బతుకులు, జీవితాలు. దేవుని స్తోత్రం. ఎవరు తక్కువ చేసి పిల్లలు మాట్లాడకూడదు, దేవుని స్తోత్రం కలుగుతుంది. చేసుకోవాలి. నాకు చాలా కోపం ఎక్కువ. ఇక ప్రభువులోకి వచ్చిన తర్వాత చాలా విషయాల్లో చచ్చిన కుక్క టైపులో ఉన్నాను నేను. ఎందుకంటే ప్రభువుకు భయపడి ఉంటూ ఉన్నాను నేను. పరిస్థితి ఆ విషయాలన్నీ నేర్పిస్తున్నారు, అది మేలని గుర్తించాము, తెలియజేశాడు ప్రభు. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళాలి. పరిస్థితులు
మనసు కఠినపరుచుకోకూడదు, మనసు కఠినపరుచుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో లేచి నిలబడదాము.